హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ గౌతమ్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ ఉంది, ఎమ్మెల్సీ కవిత. లిక్కర్ స్కామ్ కేసులో కవిత గారిని అరెస్ట్ చేయొద్దనే ఉద్దేశంతో బీజేపీ వద్దకు వెళ్ళింది బీఆర్ఎస్, ఎందుకంటే విలీనం చేసుకునేందుకు. సో దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇవన్నీ ఊహాగానాలు, గాల్లో మేడలు కట్టడం తప్ప వేరేదేం లేదండి. దీంట్లో నిజాలు ఎక్కడా కూడా అది తారసపడ్డట్టుగా కానీ అదేవిధంగా మనకు అవపడుతున్నది కానీ ఎక్కడ లేదు. బీఆర్ఎస్ని విలీనం చేసే బీజేపీలో విలీనం చేయాల్సిన అవసరం మాకేముంది, మా పార్టీకి ఏముంది? రేపు రాబోయే రోజులలో మేము ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాము. గతంలో 10 సంవత్సరాలు పరిపాలన చేశాము. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ముందు భాగాన ఉన్నాం, అగ్రభాగాన ఉన్నాం. మా కేసీఆర్ గారు అనేక సమస్యలకు ఎదురొడ్డి ప్రాణాలని ఫనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన సందర్భము, అటువంటి వారసత్వ చరిత్ర మా పార్టీకి ఉంది. అటువంటి పార్టీని తీసుకెళ్ళి బీజేపీలో విలీనం చేయాలి లేకపోతే ఇంకోటి చేయాలి అనేది మాకు ఎక్కడ లేదు, మాకు అవసరం కూడా లేదు. మేము రేపు రాబోయే రోజుల్లో ఒంటరిగా ఉంటాము. అసలు పొత్తే ప్రసక్తి లేదు అక్కడ. విలీనం ఎక్కడ పొత్తు ప్రసక్తే లేదు బీజేపీతోని. విలీనం ఎందుకు మాకు? అంటే స్వయంగా కవిత గారే అంటున్నారు కదా, కుట్ర జరుగుతోంది బీజేపీలో విలీనం చేయడానికి అని. మరి కవిత గారు ఎందుకు అంటున్నారు అట్లా? అదే ఒకసారి కవిత అక్కని అడగండి మీరు. మాకు అటువంటి సమాచారం కానీ అటువంటి చర్చ కానీ మా పార్టీలో ఎక్కడ కూడా లేదు. ఒకవేళ అక్కకి ఏదన్నా స్మెల్ ఏదన్నా వచ్చి ఉంటే అక్క దగ్గరనే ఒక క్వశ్చన్ అడిగితే అక్క సమాధానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది తప్పితే మాకు మా అధినాయకులు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎక్కడ కూడా పార్టీ శ్రేణుల్లో ఇంకా నెక్స్ట్ ఉన్న నాయకత్వం ఎవరు కూడా ఈ రకమైన చర్చ ఉంది అని చెప్పేసి ఎక్కడైతే చర్చ జరగట్లేదు. ఎందుకంటే రెగ్యులర్గా మేము ఆఫీస్కి పోతున్నాం, తెలంగాణ భవన్లో మాట్లాడుకుంటున్నాం, కలుసుకుంటున్నాం, కానీ ఎక్కడ ఒక చర్చ అనేది లేదు. ఎక్కడైనా ఒకవేళ వస్తే ఎక్కడో ఒక దగ్గర నుంచి మా నోటీస్కి వచ్చేది కదా, అటువంటి చర్చ ఏం లేదు. ఇప్పుడు ఇది అవార్డ్స్ ఉన్నాయి కదా, గద్దర్ అవార్డ్స్. సో ఇందులో అల్లు అర్జున్కి బెస్ట్ యాక్టర్ ఫిలిం అవార్డు ఇచ్చారు కదా. సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పుడు చేసిన తప్పు కవర్ చేసుకోనికి ఇప్పుడు అవార్డు ఇచ్చారంటారా, లేకపోతే న్యాయమైనా ఇవ్వడం? సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన స్టాండ్ ఏందో ఆయన చెప్పాలా, అసలు సినిమాల పట్ల లేకపోతే గద్దర్ మీద ఉన్న అవగాహన ఏందో ఆయన చెప్పాలా. అదేవిధంగా రజాకార్ సినిమా తీసిన దానికి కూడా గద్దర్ అవార్డు ఇస్తే, రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజలనంతా ఇబ్బంది పెట్టి అక్కడ రియల్ పోరాటం ఏదైతే జరిగిందో దానికి పూర్తి విరుద్ధంగా రజాకార్ మూవీలో చూపించారు. మరి దానికి ఏ విధంగా అవార్డు ఇచ్చిండ్రో రేవంత్ రెడ్డి గారు చెప్పాలా. అదేవిధంగా ఈరోజు అల్లు అర్జున్ ఎపిసోడ్ని ఏ విధంగా చూడదలుచుకున్నాడు తను? ఏంటి, గతంలోనే ఆరోపణలు వచ్చినాయి, దాదాపు కోట్ల రూపాయల ట్రాన్సాక్షను, అదేవిధంగా చేతులు మారడానికి అమ్మాయిలు కావడం కోసమే దానికి ఒక మంచి టాక్ వచ్చింది, హైప్ వచ్చింది. కాబట్టి డబ్బుల వ్యవహారమే దాని వెనక జరిగింది. అది కుదరలేదు కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకున్నారు. అది పెద్ద చర్చనీయాంశం కాదని గతంలోనే మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా అదే చర్చ బయట కొనసాగుతూ ఉంది. కాబట్టి రకరకాలుగా ఉంటాయి. ఇక ఆయన ముఖ్యమంత్రిగా ఆయన చేతులు దడపాలా, ఆయన చేతులు దడుపుకొని మూసుకొని కూర్చోవాలా. గతంలో అన్నాడు, మేము 6 నెలలు మూతి కట్టుకుంటే ఈ సంక్షేమ పథకాలన్నీ మేము అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడాడు. 6 నెలలు కట్టుకుంటాడా, 8 నెలలు కట్టుకుంటాడా, మొదటి రోజు నుంచే మొదలు పెట్టిండో మనందరికీ తెలిసిందే. కాంట్రాక్టర్లు అందరూ వచ్చి సెక్రటరియట్లోనే 30% కావాలని చెప్పేసి మమ్మల్ని సతాయిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకా ఇంతకంటే నిదర్శనం ఏం కావాలా కాంగ్రెస్ పార్టీ పరిపాలన, అవినీతి పరిపాలనకు? కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాలని మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే అది ఒక రోజుతో గడిచేది కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆ పార్టీకి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పకడ్బందీగా వాళ్ళకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.